పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలైతే కసిగా ఉన్నాయి. ఆగ్రహంతో రగిలిపోతూ మాట్లాడుతా ఉన్నారు. ఇది ఎందుకు అన్నది ఆయనే ఆలోచించుకోవాల్సింది. నన్ను విమర్శించే కాపు నాయకులకు 12 ఏళ్ల తర్వాత సమాధానం చెప్తున్నా. నన్ను కులపరంగా తిట్టింది చాలు. మా భావజాలం నచ్చితే మద్దతు తెలపండి. లేకపోతే మౌనంగా ఉండండి. నేను కులం కోసం రాజకీయాల్లోకి రాలేదు. నా దేశం, నా నేల, నా రాష్ట్రం కోసం వచ్చా. నన్ను కుల నాయకుని చేయాలనుకునే వారికి ఓ సలహా. మీరంతా ఏకాభిప్రాయంతో ముఖ్యమంత్రి అభ్యర్థిని నిలబెట్టండి. మీ వెనక ఉన్న కుల నాయకుల సాయంతో సీఎం అయిపోండి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నిత్యం విమర్శించే వాళ్ళకి ఘాటు బదులిచ్చారు. మాట్లాడితే వంగవీటి రంగాన్ని తీసుకొస్తారు. ఆయన సతీమణి కమ్మ, వాళ్ళ బిడ్డలు 2 వర్గాలకు చెందిన వాళ్ళు అవుతారు. అది ఎవరూ చూడరు. నేను ఎప్పుడు కుల ప్రస్తావన తీసుకురాలేదు. కులం అనేది సామాజిక సత్యం, దాన్ని గౌరవిస్తాం. ఎంతకాలం మీరు ఎంత విమర్శిస్తారు? మీ చిట్టాలు విప్పాలని ఘాటుగా ప్రశ్నించారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి జిల్లా జనసేన సాధకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కులాలు మతాలు దాటి మాట్లాడుతుంటే తగ్గి విసుగొచ్చిందని, పనికిరాని విశ్లేషణలు విమర్శలు చేస్తే బలంగా సమాధానం ఇస్తానని హెచ్చరించారు. జేడీ వచ్చారు, విశాఖ ఎంపీ స్థానం ఇస్తే ఓడిపోయారు, సినిమాలు చేస్తున్నానని వెళ్ళిపోయారు. తోట చంద్రశేఖర్ బారాసాకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉంటే రాజ్యసభ సభ్యులు అయ్యేవారేమో. నేను మనోహర్ని నాయకుడిగా పెట్టుకుంటా, ఎవరేం చేస్తారో చేసుకోండి అని వ్యాఖ్యానించారు. కులాల గురించి ఎవరైనా మాట్లాడితే సామాజిక మాధ్యమం వేదికగా ఘాటుగా స్పందించాలని సాధకులకి ఆదేశించారు. మేము రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకుంటాం. మీరంతా కుల మతాలను గౌరవించండి. జనసేనకి 20,000 మంది సాధకులు, 21 లక్షల మంది ఉద్యమీలు ఉన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే సందేశాల మీద వెంటనే స్పందించండి. మీ 20,000 మంది గొంతెత్తితే 5 కోట్ల మందికి నడిపే యంత్రాంగం భయపడాలని సాధకులు పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు కోసం ప్రయత్నించానే తప్ప ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే వేరే వ్యూహం ఉండేదేమో అని వ్యాఖ్యానించారు. గుర్తింపు పొందాలని కొందరు ప్రముఖులు విశ్లేషణలు చేస్తుంటారు. ఆయన పొరపాటు మాట్లాడడం అరెస్ట్ చేస్తామంటే వద్దని సూచించాను. మనోళ్ళు కేసులు పెడితే వద్దని వదిలేయమని చెప్పానని పవన్ కళ్యాణ్ వివరించారు. ఎన్నో ఏళ్ళు కష్టపడి పార్టీ నిలబెట్టాం, ఎమ్మెల్యేలను చేశాం. మీ వ్యక్తిగత ప్రవర్తన వల్ల పార్టీని దిగజార్చొద్దని ఇద్దరికి నమస్కారం పెట్టి చెప్పానని అన్నారు అంటూ మొన్న ఎమ్మెల్యేలకు సమస్య చెప్పుకొచ్చారు.